అంటే ఆ శాపాన్ని ఒక సత్కార్యము కోసము విష్ణుమూర్తి దానిని వాడుకున్నారు. రైట్. ఇప్పుడు నాకు దాంట్లో తప్పే కనపట్లేదుగా. ఇప్పుడు భృగు మహర్షి ఇంత శపించిన భృగు మహర్షి తర్వాత వెంటనే ఏమన్నాడు, అయ్యా భార్య వ్యామోహము మరణము చెందడంతోటి ఉద్రేకపడి నేను నిన్ను శపించాను, నేను నిన్ను శపించేంత హక్కు నాకు ఎక్కడిది, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపం చెందాడుగా. మరి అప్పుడేగా విష్ణుమూర్తి చెప్పింది, భృగు ఇది రాబో కాలములో జరిగే మంచి కోసము జరిగిన ఉద్యమము ప్రస్తుతము తప్ప, పరిణామాలు తప్ప నీ తప్పు కాదు అది. రాబో కాలములో నేను తీసుకునే అవతారానికి నువ్వు ఒక నాంది వేశావు. అప్పుడు కదా భృగు మహర్షి నువ్వు జగత్కారుణుడివి, లేకపోతే నేను నిన్ను తిట్టే హక్కు నాకెక్కడిదయ్యా. భార్యా వియోగముతోటి నా నోట్లోంచి ఆ మాటలు వచ్చినాయి అంటే నీ నోట్లోంచి వచ్చినవి కాదు, జగత్తులో రాబో కాలములో జరిగేటువంటి ఒక మంచి క్రియ కోసము